హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఇది ఒక చిన్న పాప 1 ఇయర్ పాప బర్త్డే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. సో వర్క్ అయితే వేసేసిన అండ్ కొంచెం స్టోన్ మంచి లుక్ రావడానికి స్టోన్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇది చూడ్డానికి సింపుల్ వర్క్ లాగా చిన్నగా ఇంతే కనిపిస్తుంది కదా. 90,000 స్టిచ్చెస్ ఉన్నాయండి దీనికి. హాఫ్ డే టైం పట్టింది అనమాట ఇది అయ్యడానికి వర్క్. సో ఇప్పుడైతే ఇది మిర్రర్ వర్క్ అనమాట. మిర్రర్స్ అంటే మదర్ అండ్ డాటర్ కోంబో లాగా మదర్ ఏం చేశారంటే లెహంగా తీసుకున్నారు. సో కాకపోతే పాపకి సేమ్ మోడల్ దొరకలేదంట. అంటే వాళ్ళు ఎక్కడ షాప్కి ఎక్కడ వెళ్ళారో తెలీదు, సేమ్ మోడల్ దొరకలేదంట. అందుకనే క్లాత్ తీసుకొచ్చారు పాప కోసం. సో నన్ను అంటే ఇట్లాగా చిన్నగా డిజైన్ చేయమని మన ఆర్గంజా క్లాత్ తెచ్చారనమాట. సో ఎంత తెచ్చారు తెలుసా? 2 మీటర్స్ తెచ్చారండి క్లాత్. అసలు 2 మీటర్స్లో అంత పెద్ద గేరా పెట్టి వర్క్ చేయడం అండ్ దానికి పైన పాటు కింద పాటు అన్నీ అందులోనే తీయడం అంటే చాలా కష్టం అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే పింక్ కలర్, దానికి మ్యాచింగ్లో పింక్ కలర్ తీసుకొని హాఫ్ కట్ క్లాత్ తీసుకొని దానికి వర్క్ అయితే వేశాను. అండ్ మీకు డిస్టర్బెన్స్ వస్తుంది కావచ్చు, పక్కన మిషన్ రన్ అవుతుందండి, అందుకనే. ఓకేనా? సో ఇప్పుడైతే ఈ క్లాత్ పైన పార్ట్కి యూజ్ చేస్తాను ఈ వర్క్ది, హాఫ్ పట్టుది. కింద పార్ట్కేమో వాళ్ళు తెచ్చింది తీసుకొని వర్క్ అది ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. 1 పీస్ అయితే స్టిచ్ చేయాలి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ ఇది దేనికోసం నేను వర్క్ చేశానని అంటే ఆర్గంజా క్లాత్ అని చెప్పాను కదా, అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట క్లాత్. సో ఇది వచ్చేసి ఆర్గంజా అండి. చూడండి, ఆర్గంజా క్లాత్ ఇలా తీసుకొచ్చారు. ఓన్లీ 2 మీటర్స్ కూడా కాదు, సారీ 2 మీటర్స్ అని చెప్పాను కదా నేను, 1.5 మీటర్ అండి ఇది తెచ్చింది. 2 మీటర్స్ అయితే ఎట్లాగో అట్లా సరిపెట్టేదాన్నేమో. 1.5 మీటర్ తెచ్చారు వాళ్ళు. చూసారా, ఇలాగా పైకి వేసి కింద అనేది ఇలా వేద్దాం అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇలా వర్క్ అయితే పెట్టాను ఫిగర్స్లోకి, చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలాగ స్టిచ్ చేశాను అనమాట. ఆర్గంజా క్లాత్ అని చెప్పాను కదా, వాళ్ళు తెచ్చిచ్చింది ఇదే క్లాత్. సో ఇలా ఉంది. అండ్ నేను వర్క్ వేసింది వచ్చేసి ఇదే పింక్ కలర్. ఇక్కడ ఉన్న పింక్ ఉంది కదా, దానికి కాంబినేషన్ పింక్ బాగా అనిపించింది. అండ్ ఇది బేబీ పింక్, వైట్ కాదు, బేబీ పింక్ అండ్ బ్లూ ఇట్లాగా స్కై తీసుకొని వర్క్ అయితే చేసిన. అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి లేయర్ హ్యాండ్స్ పెట్టాను పాపకి, కొంచెం ఇట్లా బాగా కనిపిస్తాయి అని చెప్పేసి. అంటే వాళ్ళ మదర్కి లేయర్ హ్యాండ్స్ పెట్టించుకుంది క్రాప్ టాప్ పైకి. సో సేమ్ ఉండాలని చెప్పిందని ఇట్లా పెట్టాను అనమాట. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది ఓన్లీ 1 ఇయర్ బేబీ అండి. కొంచెం 2 ఇంచెస్ అనేది కొంచెం పెద్దగా ఉంచాను నేను. అండ్ ఎందుకంటే ఫ్యూచర్లో కూడా పనికి వస్తుంది అని చెప్పేసి. అండ్ లోపల మార్జిన్ కూడా 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు ఉంచాను అనమాట. సో ఇలాగా వర్క్ అయితే చాలా బాగా వచ్చింది, చూసారా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.